హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. మీరందరూ డెలివరీ బ్లాగ్ చూసారా? ఇఫ్ ఇన్ కేస్ చూడకపోయినట్టయితే పైన ట్యాగ్ చేస్తాను, చూసేసేయండి. ఆ వీడియో చూసి కంగ్రాచులేట్ చేసి బ్లెస్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ అండి. కామెంట్స్లో అందరికీ నేను రిప్లై చేయలేకపోయాను, కానీ నా సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చాలా స్లీప్లెస్ నైట్స్ అయితే మేము ఫేస్ చేస్తున్నాం అనమాట. దానివల్ల అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. అదే కారణం వల్ల వ్లాగ్స్ కూడా డిలేలో అయితే పోస్ట్ అవుతున్నాయి. ఇంతకీ ఈరోజు వ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారు అండ్ నా నుండి ఏం తెలుసుకోబోతున్నారు అన్నది అయితే లైక్ బేబీని మా చేతికి ఇచ్చిన వితిన్ హాఫ్ అన్ అవర్లో ఇది రికార్డ్ చేసాం అనమాట. సో అపాన్ న్యూ బేబీ అరైవల్ అసలు మా ఇంట్లో మా ఫ్యామిలీలో రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఎస్పెషలీ లక్కీ రియాక్షన్ ఎలా ఉంది, సీ సెక్షన్ తర్వాత నా రికవరీ కానీ, నేను ఫేస్ చేసిన కాంప్లికేషన్స్ కానీ, అండ్ సీ సెక్షన్ పైన నా వ్యూ కానీ, ఇలాంటివన్నీ ఈరోజు వ్లాగ్లో అయితే మాట్లాడబోతున్నాను. అండ్ విజువల్గా వచ్చేసరికి ఫ్యూ థింగ్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో మిస్ చేయకుండా చూడండి. అండ్ చాలామంది డెలివరీ వ్లాగ్లో డీటెయిల్స్ ఇచ్చినప్పటికీ మళ్ళీ దాన్నే క్వశ్చన్గా అయితే అడుగుతున్నారు. సో వ్లాగ్లోనే డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ కూడా మీకు వీడియోలో ఆన్సర్ అయితే ఉంటుంది. నా మెయిన్ టెన్షన్ అంతా కూడా ఏంటంటే సెకండ్ బేబీ వచ్చిన తర్వాత ఫస్ట్ బేబీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని, అంటే మా లక్కీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని. చాలా కేసెస్లో ఏంటంటే కొందరు బాగా రియాక్ట్ అవుతారు, బట్ కొన్ని కేసెస్లో వచ్చేసరికి ఏంటంటే సెకండ్ బేబీ వచ్చేసరికి వీళ్ళు యాక్సెప్టెన్స్ అన్నది చెయ్యకుండా కొంచెం హార్ష్గా ఉండడము, వద్దనడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఎలా ఉంటాడో ఏంటని నాకైతే ఫుల్ టెన్షన్ ఉంది. అప్పటి వరకు టమ్మీలో బేబీ ఉన్నది కాస్త చేతిలోకి వచ్చింది అన్న తర్వాత వాడు రియాక్షన్ని చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చాడనమాట. ఇంకా మరో పక్కన మా ఫ్యామిలీ మెంబర్స్ 1 by 1 విజిట్ చేస్తూ ఉన్నారు. సో మా ఫ్యామిలీకి లాస్ట్ బేబీ అనమాట, అంటే మా సెట్ ఆఫ్ జనరేషన్లో. సో మార్నింగ్ డెలివరీ అయింది కదా, ఇది హాఫ్ అన్ అవర్ 1 అవర్లో రికార్డ్ చేసిన క్లిప్స్. తమ్ముడికి పాలు ఇస్తున్నావా? చల్లారబెట్టి ఇస్తున్నావా? మరి ఇవి తమ్ముడికి ఇచ్చే. తమ్ముడికి బటర్ మిల్క్ తాగడు, మిల్క్ తాగుతాడు. మిల్క్ అయ్యో చాలా బాగా ట్రీట్ చేస్తాం మనము. దగ్గర మా తమ్ముడు ఏడ్చిందని తమ్ముడు చూసింది కాదు, చూసాడు అనాలి. పడుకోవచ్చు కదా, పడుకోవడానికి నెప్పుతా ఉన్నాయి, పెయిన్ ఎక్కువగా ఉంది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మొత్తం వదులుతుందా? ఆపరేషన్ చేయించుకోవాలా? ఏది ఏ ఆపరేషన్? అది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఉంటుంది, దానివల్ల పెయిన్ ఎక్కువ ఉంటుందంటే. కొన్ని కాసేపు బాగానే ఎప్పుడు ఇవ్వాలి? ఫుడ్ ఎప్పుడు పెడతారు? ఇంక వాళ్ళ ఏముందా? మరి ఆకలేదా నీకు? పొద్దున్న ఆపరేషన్కి అవి తీసుకెళ్ళేసరికి నాకు యాక్చువల్లీ ఆకలేసేసి నైట్ ఎప్పుడు కదా తిన్నాను. కానీ ఇంకా ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఇంకా ఆకలి చేస్తాను. వాటర్ ఒకటి నైట్ నుండి తాగలేదు, నెక్స్ట్ మోస్ట్ ఆస్క్డ్ థింగ్ వచ్చేసరికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం అయితే అడుగుతున్నారు. అలాంగ్ విత్ సీ సెక్షన్ ట్యూబెటమీ కూడా అయితే అయిపోయిందండి. ఏదైనా సరే మనము బేబీస్ని ప్లాన్ చేస్తున్నప్పుడు కొన్ని థింగ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికి ఏజ్ నేను చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా నేను కన్సిడర్ చేస్తున్నాను అనమాట.
ఈ ప్రెగ్నెన్సీ అనే కాదు, మనకు మ్యారేజ్ దగ్గర నుండి కూడా ఒక కైండ్ ఆఫ్ ప్లానింగ్ అయితే ఉండాలి. ఎందుకు ఇలాంటి టైంలో నేను చెప్తున్నాను అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి. సో నా లైఫ్లో వచ్చేసరికి నేను అసలు పిల్లల్ని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 4 years అలా అయ్యేసరికి ఎలా ఉంటుంది ఏంటి అన్న ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్కి అయితే వచ్చేసాను. బట్ ఏంటంటే ఆ టైంలో నాకు లక్కీ నా లైఫ్లోకి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సెకండ్ బేబీ నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. టోటలీ ఏదైనా సరే దేవుడి బ్లెస్సింగ్ అనమాట. బట్ 2 ప్రెగ్నెన్సీ జర్నీస్లో కూడా నేను కంపేర్ చేసుకున్నట్టయితే లక్కీ వచ్చేసరికి 30s లోపు పుట్టడం అండ్ వీడు వచ్చేసరికి 30+ పుట్టడము జరిగింది. సో 2 జర్నీస్లో చాలా డిఫరెన్స్ ఉందండి. నా ఓపిక విషయంలోకి వస్తే చాలా చాలా చేంజెస్ అయితే నేను ఫేస్ చేశాను అనమాట. అందుకే నేను ఐ డూ రికమెండ్ ఎవరైనా సరే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్నట్టయితే 30 years లోపే పిల్లలు అయిపోయేటట్టు చూసుకోండి. లేదు అంటే వెనకాల చూసుకునే వాళ్ళైనా సరే ఉండాలి. అంటే మనం రెస్ట్లెస్గా మంచం మీద ఉన్నాము అంటే టోటల్గా బేబీ బాధ్యత అంతా కూడా బాగా హ్యాండిల్ చేసే వాళ్ళు వెనకాల ఉంటేనే అవుతుంది. లేదు అంటే నిజంగా చాలా డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్టర్ ట్యూబెక్టమీ అసలు నాకు అనస్థీషియా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ నాకు ఎంత నొప్పి వచ్చింది అంటే నేను ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట. నాకు పెయిన్ కిల్లర్ ఇమ్మని లిటరల్లీ లైక్ నా కళ్ళలో నీళ్ళు అయితే వచ్చేసినాయి అనమాట. అబ్బా నొప్పి అమ్మ నొప్పి నిద్రలోనే నాకు యాక్చువల్లీ మత్తుగా అనిపించింది ఆఫ్టర్ సర్జరీ. ఆ నిద్రలోనే నాకు ఇంజెక్షన్ చేసేసేయండి అని చెప్పేసి అన్నాను. ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత సమ్హౌ కొంచెం రిలీఫ్ అనిపించింది. బట్ స్టిల్ ఏంటంటే ఆ ఆపరేషన్ ఏదైతే జరిగిందో దానివల్ల గ్యాస్ ఫార్మేషన్ అయితే అయిపోతుందంట. టమ్మీని ఇలా కొడితే ఏదో డ్రమ్ము ఊగినట్టు సౌండ్ వచ్చేది అనమాట. లిటరల్ లైక్ ఇన్ని రోజుల్లో నాకు ఎప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే లేదు. సో చాలామంది వింటూ ఉంటాను అనమాట. లైక్ లేట్గా ఇలా తినడం వల్లనో లేదంటే పప్పు తినడం వల్ల ఇలా గ్యాస్ ఫామ్ అయిపోతుంది అని. బట్ ఫస్ట్ టైం నేను గ్యాస్ ఫామ్ అయితే ఎంత ఇబ్బందిగా ఉంటుందన్నది నేను పర్సనల్గా అయితే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఫస్ట్ ఫ్లాట్గా అయిపోయిన టమ్మీ కాస్త మళ్ళీ ఏదో 6-7 months ప్రెగ్నెంట్ టమ్మీ లాగా బల్జ్ అయితే అయిపోయిందనమాట. అండ్ ఫస్ట్ డే లిటరల్లీ లైక్ బేబీని చూడడానికే లేదు. హార్డ్లీ లైక్ ఎవరైనా ఎత్తుకున్నప్పుడు అలా చూసేదాన్ని. సేమ్ లక్కీ కేసులో కూడా అలానే ఉండేది. ఇదిగోండి మా బుజ్జి బంగారం. సేమ్ నాకు ఎందుకో లక్కీని చూసినట్టుగానే అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ ఎందుకో లక్కీ పోలికలు ఉన్నట్టు అనిపించింది. మీకేం అనిపిస్తుంది? నేను ఇంకా హైట్ చేయాలి అది ఇది అని ఏం పెట్టుకోలేదు, అందుకే డైరెక్ట్గా చూపించేస్తున్నాను. నాకైతే సెకండ్ లక్కీగానే కనిపిస్తున్నాడు. కాకపోతే ఏంటంటే బర్త్ వెయిట్ అన్నది లక్కీతో కంపేర్ చేసుకుంటే దగ్గరగా 1/2 kg తక్కువే పుట్టాడండి. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏ వీక్లో డెలివరీ అయింది అని. 37th week యాక్చువల్లీ డెలివరీ వ్లాగ్లోనే అది నేను డీటెయిల్గా కూడా చెప్పాను. అండ్ day 1లో వచ్చేసరికి నాకు ఫీడింగ్ ఇద్దామన్నా ఎక్కడ పాసిబిలిటీ లేదనమాట. ఇది నైట్ టైమ్ నేను చాలా బలవంతంగా పక్కకు అయితే తిరిగాను. సో కదలకన్నా మెదలకుండా అలా ఉండిపోయినట్టయితే ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంది అన్నారు. మోస్ట్లీ అంతా కూడా ఏంటంటే మా పెద్ద ఆడబడుచు అయితే హ్యాండిల్ చేశారనమాట. వీరుగారు కూడా నాకు సపోర్టివ్గా హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంకా ఆ నైట్ వచ్చేసరికి బాటిల్ ఫీడే అయితే అయ్యింది. ఎందుకంటే నేను ఫీడింగ్ ఇచ్చే సిచ్యువేషన్లో లేను. అండ్ ఈవెన్ నా డ్రెస్ కూడా సర్జరీకి ఏదైతే వేసుకుని వెళ్ళానో దాంతో నన్ను అయితే తీసుకొచ్చేసారనమాట. ఇది ఆఫ్టర్ C-section ఫస్ట్ టైం లేవడం అన్నమాట. యాక్చువల్లీ నా ఫస్ట్ C-sectionలో లేవడం నేను ఇప్పటికీ మర్చిపోలేను. లిటరల్ లైక్ నాకు చుక్కలు కనిపించిన ఒక్క నిమిషం చుట్టూ ఉన్న ప్రపంచం అంతా గిరగిరా తిరిగేస్తున్నట్టు, ప్రాణం అంతా పోతుందా కింద నుండి అన్నట్టు అనిపించింది. అదొక్కటి నాకు చాలా భయం వేసింది. ఈవెన్ అనస్థీషియా కంటే కూడా C-section తర్వాత లేచి నిలబడడం అన్నది నాకు చాలా భయంగా నేనైతే మైండ్లో పెట్టేసుకున్నాను. బట్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా కొంచెం బాగా లేచి నడిస్తేనే మనకి రికవరీ అయితే బెటర్గా అయితే ఉంటుంది. ఈసారి ఏంటంటే నేను మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను అనమాట. అప్పుడు లాస్ట్ టైం నర్స్ వచ్చేసరికి టక్కు లేపి నడిపించేశారు. నాకు ఒక్కసారిగా మైండ్ అంతా పనిచేయలేదు. ఈసారి ఏంటంటే చాలా స్లోగా గ్రాడ్యువల్గా వీరుగారు హెల్ప్ తీసుకుంటూ నేనైతే పైకి లేచాను. బట్ చాలా డిఫికల్ట్గా అయితే అనిపిస్తుంది అండి. ఈ స్టార్టింగ్ నడిచేది ఏదైతే ఉంటుందో చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇదేదో C-section అంటే భయపెట్టడం అని కాదు. చాలామంది వ్యూ ఎలా ఉంటుందంటే C-section అయితే ఏముంది, జస్ట్ నొప్పులు పడరు ఏం పడరు, ఇలా థియేటర్కి వెళ్ళడం, సర్జరీ అయిపోవడం, బయటకు వచ్చేయడం, ఇంతే కదా, చాలా ఈజీ, అందుకని వీళ్ళు C-sectionకి ఆప్ట్ చేసుకుంటున్నారు అని
కొందరు వ్యూస్ అలా ఉన్నాయి. బట్ సి సెక్షన్ అంత ఈజీ అయితే కానే కాదండి. న్యాచురల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా దేనికి ఉండే పెయిన్ దానికి ఉంటుంది, దేనికి ఉండే దాని కాంప్లికేషన్స్ దానికైతే ఉంటుంది. సి సెక్షన్ అంటే అంత తేలిగ్గా అయితే చూడకండి. నార్మల్ డెలివరీ అప్పుడు పెయిన్స్ పడతారు, బట్ సి సెక్షన్ ఏంటంటే అదేదో లైఫ్ టైమ్ పెయిన్ అన్నట్టు ఉంటుందన్నమాట. ఈవెన్ ఆఫ్టర్ ఇయర్స్, నాకు లక్కీ పుట్టి 3 years అయిపోయినప్పటికీ ఇప్పటికీ సడన్గా ఏమైనా జర్క్ ఇచ్చి నేను కింద పడినా, సడన్గా పైకి లేచినా ఇప్పటికీ అప్పుడప్పుడు పెయిన్స్ అలా వస్తూనే ఉంటాయన్నమాట. ఇప్పుడు దానిపైన మళ్ళీ దాని దగ్గరలో మళ్ళీ ఇంకొక కట్ అంటే ఇంక చూసుకోండి ఎలా ఉంటుంది అని. సో నాకు ఏంటంటే ఎర్లీ మార్నింగే ఇంకా అలా నడిపించిన తర్వాత రూమ్ అయితే షిఫ్ట్ చేశారనమాట, పైకి అయితే వేసేసారు. కంపల్సరీ ఐ డూ రికమెండ్ వాకింగ్ అండి. సి సెక్షన్ అయిన తర్వాత వెరీ నెక్స్ట్ డే నుండి వాక్ చేయడం అనేది చాలా బెటర్. అలా వాక్ చేస్తేనే నార్మల్ అవుతాము. లాస్ట్ టైం అయితే సెకండ్ డేనే లేపి నడిపించారు, ఈజీగా నడిచేసాను. అంత బాగానే అనిపించింది అండ్ చాలా ఈజీగా లైక్ నేను వీడియో ఎడిటింగ్ కూడా వెరీ నెక్స్ట్ డే నేను స్టార్ట్ చేసి అంత యాక్టివ్గా అయితే ఉన్నాను. బట్ ఈసారి అయితే అలా లేదండి. యాజ్ వెల్ చెప్పాను కదా, నాకు గ్యాస్ అయితే ఫుల్గా అక్యుములేట్ అయిపోయింది టమ్మీలో. దానివల్ల చాలా అన్ఈజీ ఫీలింగ్ ఉందన్నమాట. టమ్మీ అంతా ఒక్కటే నొప్పి. ఇలా ఉంటుందా ఏంట్రా బాబు అసలు ట్యూబెక్టమీ అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి అనిపించింది. లిటరల్లీ నాకు కూర్చోవాలన్నా పడుకోవాలన్నా ఇంకొకరి హెల్ప్ అన్నది చాలా చాలా నీడ్ అయిందనమాట. అస్సలు పడుకోలేకపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వాక్ చేసినంత వరకు బాగానే అనిపించింది. పడుకోబెట్టి తను ఇంటికి వెళ్దాము అని అనుకుంటే పడుకోవడం అన్నది చాలా డిఫికల్ట్గా ఉంది. ఇంకొకసారి నేను నిజంగా తలుచుకోలేకపోతున్నాను అనమాట. దాన్ని నేను ఊహించలేకపోతున్నాను. అంత సివియర్ పెయిన్ అయితే నేను ఫేస్ చేశాను. ఫస్ట్ డెలివరీలో నాకు సెకండ్ డేనే సాలిడ్స్ అయితే స్టార్ట్ చేశారు. బట్ ఈసారి వచ్చేసరికి సెకండ్ డే ఓన్లీ ఫ్లూయిడ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట, నో సాలిడ్స్. వ్యాక్సినేషన్ తీసుకెళ్తున్నాను. అది ఇప్పుడు ఎలా ఎడుతాడో పాపం. పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్ అయితే అవుతుంది కదా, సో వ్యాక్సినేషన్కి అయితే తీసుకొచ్చారనమాట. సో మా వాడు ఏదో లక్కీతో కంపేర్ చేస్తే కొంచెం నెమ్మదిగా ఏడుస్తున్నాడేమో అని అనుకున్నాను, కానీ లేదండి, ఇద్దరు కూడా ఒకే టోన్ అనమాట. ఇద్దరు కూడా చాలా చాలా గట్టిగా ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే టాప్ ఎగిరిపోతుంది అన్నట్టుగానే ఉంటుంది. సో నాకు వచ్చేసరికి ఈ పెయిన్ కిల్లర్స్ ఇంపాక్ట్ ఏంటో తెలియదు, కానీ బాగా నిద్ర అయితే మాత్రం వచ్చేసేది అనమాట. అస్తమాను ఇలా కళ్ళు మూసుకుంటే చాలు డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయేదాన్ని. గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల అంత పెయిన్ వస్తుంది. అంటే పిల్లలు పట్టకుండా చేయడం వల్ల దానివల్ల ఇది దానివల్ల సో వాక్ చేయాలి కంపల్సరీ. లాస్ట్ టైం బాగానే లేచిపోయాను. సార్ లేచిన తర్వాత మధ్యాహ్నం లేచాక మామూలుగా లేచి నడిచేసాను. ల్యాప్టాప్ లో వర్క్ కూడా చేసుకున్నాను, ఎడిటింగ్ కూడా చేసేసుకున్నాను. నేను 9 months వెయిటింగ్ తక్కువ అయిపోద్ది ఒక రోజులో. పావు గంటలో మనకి ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీ ఆఫ్ 4. ఇది ఫస్ట్ గెస్ట్ చేసింది ఎవరంటే ఇదే. బెడ్ పైన ఉన్నాడా? డాడీని ఏమని పిలుస్తాడు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఎంత వాక్ చేసినప్పటికీ నాకైతే సెట్ కాలేదన్నమాట. సో సమ్ టాబ్లెట్ ఏదో సజెస్ట్ చేశారు, సో దట్ ఏంటంటే గ్యాస్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఈ ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కాలేదు, బట్ చాలా పెయిన్ఫుల్ అయితే అనిపించింది అనమాట. అండ్ మరో పక్కన ఫ్యామిలీలో మిస్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేసేస్తున్నారు. సో మొత్తంగా మా ఫ్యామిలీలో వచ్చేసరికి నెంబర్ 9 అనమాట ఈ చిన్నోడు వచ్చేసరికి. ఫేస్ ఇంకా పెట్టలేదు కదా, హాట్ వాటర్ తోనే ఫేస్ వాష్ చేయాలనుకుంటారు. అదే ఇంకా కోల్డ్ చేయకూడదని, చల్లటి నీళ్ళు వాడకూడదు, అస్సలు చల్లని టచ్ చేయకూడదు అంట.
టచ్ అసలు కూడా తడి చేయకూడదు. వాటర్లోకి వెళ్ళకూడదు అంటారు. అవును. అలాంటిది మనం సామలకోట వెళ్ళి పిఠాపురం వెళ్ళి ఫస్ట్ మంత్ లోనే మునిగి వచ్చేసాం కదా. ఈసారి అవసరం లేదు. తెలియక మనం చేస్తాం. ఈసారి 5th మంత్ జనవరి వరకు వెళ్ళిపోతుంది మనకి. ఎందుకంటే లోగా పూజలు అవి లేవు కాబట్టి మళ్ళీ అప్పటి వరకు మనకి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట, స్ట్రెచ్ అయిపోతుంది. ఏది ఏమైనా బేబీని చేతిలోకి తీసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. అండ్ యాజ్ వెల్ నన్ను సపోర్ట్ చేయడానికి మా ఫ్యామిలీ కూడా వెనకైతే ఉంది. అండ్ ప్రెగ్నెన్సీ జర్నీకి వస్తే నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట కంపేర్ టు సెకండ్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ లక్కీతో పరుగులు ఇలానే సరిపోయింది. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ చాలా స్పెషల్గా అయితే అనిపించింది అనమాట. పార్ట్నర్తో అలా టైం అలా స్పెండ్ చేయడం. Day 3 హాస్పిటల్ విత్ చట్నీ. నో ఎంత డిఫరెన్స్ వచ్చింది. నిన్న బెల్లంలో కలిసి అయిపోయింది కదా. ఏదో 6th 7th మంత్ పడుతుంటే డుబ్బు వచ్చింది. డ్రమ్ సౌండ్ వచ్చింది. ఆఫ్టర్ డెలివరీ 3rd డేనా నా ఫస్ట్ మీల్ అయితే తింటున్నాను అనమాట. అంటే సాలిడ్, ఇప్పుడు వరకు సాలిడ్స్ అయితే ఏం తినలేదు. ఇడ్లీ బట్ వితౌట్ చట్నీ. సేమ్ లక్కీ పొజిషన్లోకి వచ్చేసాడు చోటా లక్కీ. ఇక డే 3లోకి వచ్చేసరికి సాలిడ్స్ అయితే అలౌ చేశారు. అండ్ ఇక్కడ విజిట్ చేయడానికి చాలామంది వచ్చారు, కానీ అందరినీ నేను పిక్చరైజ్ చేయలేకపోయాను. ఐఎమ్ రియలీ సో సారీ ఫర్ బీయింగ్ ఆబ్సెంట్ మైండెడ్. ఏంటో ఆ నిమిషానికి అలా తోచేది, చేసేదాన్ని కాదు. అండ్ ఆఫ్టర్ డెలివరీ కామన్గా కాఫీ విత్ బ్రెడ్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ బ్రెడ్ వచ్చేసరికి మైదాతో కదా తయారు చేస్తారు. మైదా ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ, బట్ వై ఈ కాంబినేషన్ ఇస్తారు అన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఐ నో బ్రెడ్లో వచ్చేసరికి ఈస్ట్ ఉంటుంది, ఈస్ట్ వచ్చేసరికి మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది, అందుకని ఇస్తారు. బట్ మైదా ఈజ్ నాట్ హెల్దీ కదా, ఎందుకు డాక్టర్స్ ఏం మాట్లాడట్లేదు దీనిపైన అన్నది నాకైతే తెలియట్లేదు. అంటే నాకైతే తెలియలేదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నైట్ 3 హాస్పిటల్. ఇంకా ఇదే ఈరోజు హాస్పిటల్లో లాస్ట్ స్టే. రేపు డిశ్చార్జ్ అయితే అవబోతున్నాం. యాక్చువల్లీ ఏంటంటే 5 డేస్కి డిశ్చార్జ్ చేస్తారు. 5th డే వచ్చేసరికి ఏంటంటే అమావాస్య వచ్చిందనమాట. కాబట్టి 4th డేనే డిశ్చార్జ్ చేయమని మేమైతే రిక్వెస్ట్ చేసి రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ అవుతాము. అండ్ ఈరోజు నైట్ పుణ్యదర్శనం విత్ చోటా లక్కీతో స్టే చేస్తున్నాం అనమాట. బాబు డే టైం అంతా బాగా పడుకున్నాడు, నైట్ టైం ఏమవుతుందో చూడాలి. టైం నైట్ అయితే మాత్రం 2:30కి ఇప్పుడు లేచాడు అంట. ఆ తర్వాత 3:30 దగ్గర నుండి ఈ రోజు మన ఇద్దరం హ్యాండిల్ చేద్దాం. మనమే హ్యాండిల్ చేసుకోవాలి. నేను లక్కీ కేసులో కూడా అంటే జనరల్లీ నేను స్లీప్ చాలా డీప్గా పడుకుంటాను, కానీ లక్కీ 1 year వరకు కూడా ఇలాంటి లేచిదాన్ని నేను కదా. వెంటనే అసలు ఎంత డీప్ స్లీప్ లో ఉన్నా లక్కీ పక్కన ఇలా కదిలేడంటే వెంటనే నేను వచ్చేది. వెంటనే ఫీలింగ్, నేను కేవలం ఫీలింగ్ ఆపేసిన తర్వాత కంప్లీట్లీ ఇంకా మీ రెస్పాన్సిబిలిటీలోకి వచ్చేసాడు. ప్రస్తుతానికి ఏంటంటే తనుజ్ ఒక పక్కన మా అమ్మ ఎదురు ఉన్నారు ఇంట్లో. అండ్ పర్లేదు, సక్సెస్ఫుల్గా 3 nights కూడా బాగానే హ్యాండిల్ చేసేసారు. రేపటి నుండి విత్ 2 babies our journey begins.
మార్నింగ్ పుట్టిన వాళ్ళు నైట్ పడుకోరు అని అంటారు కదా, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ అనమాట. మా వాడు నైట్ అయితే మాత్రం అస్సలు పడుకోవట్లేదు, డే టైం ఏమో చాలా సైలెంట్గా ఉంటున్నాడు. అండ్ ఫీడింగ్ కోసం అడుగుతారేమో. సో ఈ ఫస్ట్ 2 days కూడా నేను కదలక ఉండేసరికి ఎప్పుడైతే ఈ బాటిల్ ఫీడ్ అలవాటు అయిందో బాటిల్ని అయితే వదిలిపెట్టట్లేదు అనమాట. యాజ్ వెల్ నేను కూడా ఫీడింగ్ ట్రై చేస్తున్నాను. ఇది ఒక స్ట్రగుల్ లాగా అయితే నడుస్తుంది అనమాట. ఏడుస్తూ ఉంటే అలా వదిలేలేము, గబుక్కున్న పాలు ఇవ్వాలనిపిస్తుంది. నాది రిజెక్ట్ చేస్తున్నాడంటే బాటిల్ ఫీడ్ అయినా సరే ఇచ్చేయాలని అనిపిస్తుంది. సో ఇక్కడితో 3 days ఇలా కంప్లీట్ అయ్యింది. 4th day వచ్చేసరికి నా డిశ్చార్జ్ డే అయితే ఉండబోతుంది అనమాట. అండ్ యాజ్ వెల్ వాళ్ళ ఫాదర్ ఇంటిని ఎలా డెకరేట్ చేసి వెల్కమ్ చేశారా అన్నది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. మిస్ చేయకుండా అయితే చూసేసేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.